హాయ్ వెల్కమ్ టు హాస్టాగ్ నేను మీ మనోజ్. మాజీ మంత్రి ఆర్కే రోజా తనను 2 సార్లు గెలిపించిన నగరి ప్రజలకు కనిపించడమే మానేశారు. సో నగరి కాన్స్టిట్యున్సీని పూర్తిగా దూరమయ్యి అసలు ఎక్కడుంటున్నారో వైసీపీ నేతలు కూడా అందుపట్టడం లేదట. సో ఓడిపోయిన తర్వాత 1కి 4 సార్లు మాత్రం తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకుని వెళ్ళారు. అప్పట్లో అపచారం అని తెలిసి కూడా కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్ళీ మాయమైపోయారు రోజా. తాజాగా కొండ మీద ప్రత్యక్షమైన రోజా నోరు తెరవకుండా వెళ్ళిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆర్కే రోజారెడ్డి మంత్రి అవ్వాలన్న జీవితకాల కోరిక తీర్చుకున్నారు. 2 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆమె తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నగరి ప్రజల్ని పూర్తిగా మర్చిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆమె సెగ్మెంట్కు దూరమయ్యారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత మరో మాజీ హీరోయిన్ రవళితో కలిసి తిరుమల కొండపై ప్రత్యక్షమైన మాజీ మంత్రి రోజా అపచారం అని తెలిసి కూడా కొండ మీదే రాజకీయాలు మాట్లాడి మళ్ళీ మాయమైపోయారు. ఆమె ఎక్కడున్నారో ఎవరికి అంతుపట్టినప్పటికీ ఉనికి చాటుకోవడానికి అన్నట్లు అప్పుడప్పుడు మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు ఆవిడ. సో బెజవాడ వరదలప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి అందరూ వరద సహాయ చర్యలను క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తుంటే అసలు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రకటించి విమర్శల పాలయ్యారు రోజా. తర్వాత పొంగనూరులో బాలిక హత్య విషయంలోనూ లేనిపోనివి మాట్లాడి అబాసు పాలయ్యారు ఆవిడ. సో ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సహన మృతిపై రోజా మరో వీడియో రిలీజ్ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న జిల్లాలో మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో టీడీపీ రౌడీ షీటర్ కిరాతకంగా దాడి చేసి సహనను హత్య చేయడం దారుణమని, ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనని, ఈ హత్య ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లే కారణం అంటూ కూడా హావభావాలు ప్రకటించారు రోజా. అయితే ఆ హత్య చేసిన రౌడీ షీటర్ వైసీపీ సానుభూతిపరుడని అతన్ని తల్లే అప్పట్లో ప్రకటించారు. సో దాంతో మళ్ళీ సోషల్ మీడియాలో రోజా అందరికీ ట్రోల్ అయ్యారు. అక్కడితో ఆగితే రోజా బాగుండేదేమో నిజంగా. కానీ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రుల లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని, సీఎం చంద్రబాబు ఇంకా బాలకృష్ణులు అన్స్టాపబుల్ రియాలిటీ షోలో ఎంజాయ్ చేస్తున్నారని అప్పట్లో విమర్శలు గుప్పించారు ఆవిడ. సో ఎప్పుడైతే ప్రోమో బయటకు వచ్చిందో సో అక్కడే ఆమె అవగాహన లేమితో పప్పులో కాలేశారు. బాలకృష్ణ హోస్ట్గా, చంద్రబాబు గెస్ట్గా పాల్గొన్న అన్స్టాపబుల్ రియాలిటీ షో ఎప్పుడో రికార్డ్ అయింది. ఆమె మాట్లాడే టైంకి దాని ప్రోమోలు కూడా వైరల్ అయ్యాయి. సో ఇవేమీ తెలియనట్లుగా రోజా ఆ షో గురించి మాట్లాడిన రోజా నెటిజన్లకు గట్టిగానే ట్రోల్ అయ్యారు. వాళ్ళంతా మంచి కంటెంట్ దొరుకుతుంది అనుకుంటారు మీమర్స్ కూడా. హీరోయిన్గా ఎక్స్పైర్ అయ్యి పాలిటిక్స్లోకి వచ్చిన రోజా తర్వాత సంపాదన కోసం బుల్లితెరను నమ్ముకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచాక కూడా ఆమె చాలా ఏళ్ళు జబర్దస్త్ షోలకు జడ్జిలుగా డాన్సులు కూడా చేశారు. ఆమె పొలిటికల్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేక టీవీ యాజమాన్యం జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి దింపేసింది. మంత్రి అయ్యే వరకు కూడా ఇంకా కుర్ర హీరోయిన్లు అనే టీవీ షోలో స్టెప్పులు చేసిన రోజా సంబంధం లేని ఇష్యూలో అది సబ్జెక్ట్ తెలియకుండా అన్స్టాపబుల్ షో గురించి సీఎం చంద్రబాబు, బాలయ్యల గురించి మాట్లాడి సోషల్ మీడియాలో మరింత ట్రోల్ అయ్యారు. నగరికి దూరమై చెన్నైలో భర్త సెలవుమణి కట్టించిన ఇంటికి షిఫ్ట్ అయిపోయిన రోజా తమిళ ఛానల్కి ఏదో రియాలిటీ షో షూటింగ్లో పాల్గొంటూ అక్కడ సంపాదనలో పడ్డారంట. అక్కడ షూటింగ్కు బ్రేక్ తీసుకున్న రోజా తిరిగి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని వెళ్లారు. స్వామి దర్శనానికి వచ్చిన ప్రతిసారి ఆ మాజీ ఏదో ఒక అంశంపై రాజకీయం చేస్తూ వివాదాస్పదం అవుతుంది. సో ఈ పాకి మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తిరుమల కొండపై రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేస్తే కేసు పెడతామంటూ కూడా టీటీడీ పాలక మండలి హెచ్చరించిన నేపథ్యంలో ఆమె నోటికి తాళం పడింది అంటున్నారు పరిశీలకులు. సో రోజా వ్యవహార శైలి గురించి మీరేమనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.